గత 5 ఏళ్ల పాటు వైసీపీ పాలనలో జనం ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో మాట్లాడిన సీఎం చంద్రబాబు గత వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, ఆ దారుణాలను ప్రజలు వెంటనే తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీనే ఇంటికెళ్లి పెన్షన్లు ఇస్తున్నామన్న సీఎం రాష్ట్రంలో 64 లక్షల మందికి ఇంటికెళ్లి నేరుగా అందిస్తున్నామన్నారు. దివ్యాంగుల పెన్షన్లను 6,000కు పెంచామని, కిడ్నీ తలసేమియా రోగులకు 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 12.9% వృద్ధి రేటు సాధించామన్నారు సీఎం. జూన్లోగా డిఎస్సి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అవసరమైన చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అభివృద్ధి సంక్షేమం సూత్రాలతో కూటమి సర్కార్ ముందుకెళ్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మే నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఓసారి మన చిత్తూరు జిల్లాలో అడవి పందులుంటాయి. అవి పొలం మీదకి వస్తాయి. తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని మొత్తం తొక్కేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్లు ఇదే జరిగింది. నేను 4వసారి ముఖ్యమంత్రి. నాకే అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను అప్పు అడిగితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. మీరు ఎక్కువ అప్పు చేశారు, మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే, కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, గతంలో చేశా, మళ్లీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి 9 నెలల్లోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఈ 3 ద్వారా ఈ పేదవాళ్లని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. ఈరోజు చూస్తే ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. బకాయిలైతే 1,15,000 కోట్లు పెట్టి వెళ్ళారు. ఒక్కొక్కటే బకాయిలన్నీ తీర్చాలి. తీర్చకపోతే బ్యాంకులు కూడా అప్పిచ్చే పరిస్థితులు లేవు. దగ్గర రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. దీనిపైన 25% మన బడ్జెట్ అంతా వడ్డీకి తిరిగి కట్టడానికి సరిపోతుంది. మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను. అదే కాదు, రైతుకు చెప్పాం 20,000 ఇస్తామని. అన్నదాత కింద రైతులందరికీ 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మనం ఒక 14,000 ఇస్తాం. 2 కలిపి 3 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం.